చూడండి, క్రాస్ కం రికార్డింగ్ ఉంది కదా. ఓకే, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అంటే ఏంటి? ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉన్నటువంటి టూ కంపెనీ కోడ్స్ మధ్యలో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, టాటా గ్రూప్లో టాటా గ్రూప్లో టూ కంపెనీ కోడ్స్ ఉన్నాయి, టాటా స్టీల్, టాటా టెలికాం. సో టాటా స్టీల్ వాళ్ళ పేమెంట్ టాటా టెలికాం వాళ్ళు చేస్తారు. అంటే ఏంటి? ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో టూ కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఒక కంపెనీ కోడ్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్ కనుక వన్ మోర్ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తే ఎలా అవుతుంది అనేది కాన్సెప్ట్. ఎగ్జాంపుల్, మీరు ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. నేను ఇస్తాను, వెయిట్ వెయిట్, నేను ఫార్వర్డ్ చేస్తాను, 1 minute వెయిట్ చేయండి. ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, చూడండి. చాట్ బాక్స్లో ఫార్వర్డ్ చేస్తున్నాను. ఒక షీట్ ఓపెన్ చేయండి. ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. అది కాదు, వన్ ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఉంది, చూడండి. చూడండి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి? టూ కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. టూ కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. అలాగే టాటా గ్రూప్ లో టాటా స్టీల్, టాటా టెలికాం, టాటా మోటార్స్ ఉన్నాయి. వీటి మధ్యలో మనం క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయొచ్చు. టూ కంప టూ కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి, ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి? టూ కంపెనీ కోడ్స్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. టూ కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. టూ కంపెనీ కోడ్స్ కి కూడా టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకే కంపెనీకి టూ కంపెనీ కోడ్స్ కి సంబంధించిన టోలరెన్స్ గ్రూప్స్ అనేవి ఒకే కంపెనీ అంటే ఒకే విధంగా ఉండాలి. ఫస్ట్ కంపెనీ కోడ్ టోలరెన్స్ ఒక రకంగా, సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ ఒక రకంగా ఉండకూడదు. సో టూ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ఏంటి? సెకండ్ ఆప్షన్, టూ కంపెనీ కోడ్స్ కి టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. అలా ఉంటేనే క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది అవుతుంది. ఓకేనా? వెళ్ళండి. ఫస్ట్ అక్కడ టైప్ చేయండి, ఆ ఇమేజ్ కింద టైప్ చేయండి. మీది గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? రెంట్ పెయిడ్, అక్కడ దానికి పైన టైప్ చేయండి. రెంట్ పెయిడ్ ఎంటర్ కొట్టి కిందకి మూవ్ చేయండి. రెంట్ పెయిడ్ కిందకి మూవ్ చేసి రెంట్ పెయిడ్ పైన కూడా ఉంది. మీ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరేంటి? అక్కడ కాదండి, ఆ రెంట్ పెయిడ్ అనే దాని కింద టైప్ చేయండి. అది కూడా కిందకి మూవ్ చేయండి. రెంట్ పెయిడ్ అని టైప్ చేస్తుంది, అది కూడా కిందకి మూవ్ చేయండి. పోవట్లేదా? సరే, టైప్ చేయండి అక్కడ. ఇది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీయా? ఎస్ఐఎస్ మీ ఎస్ గ్రూప్ సార్. ఆఫ్ కంపెనీయా? అవును సార్. కంపెనీ కోడ్ ఏంటి? ఎస్ఐఎస్ లో కంపెనీ కోడ్ ఏంటి? కంపెనీ కోడ్ ఎస్ఐఎస్ సార్.
అలా కదండి, కంపెనీ కోడ్ ఎస్ఐఎస్ ఓకే. గ్రూప్ అవును ఆఫ్ సార్. కంపెనీ ఏంటి? ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇది? కంపెనీకి కంపెనీ కోడ్ శ్రీ డిఫరెన్స్ ఉంది ఎస్ కదా. ఈ శ్రీనివాస గ్రూప్ ఆఫ్ కంపెనీ చాంబర్స్. ఏంటి? శ్రీనివాస చాంబర్స్. అలా కదండి, మీరు 4 డిజిట్స్ ఏమి ఇచ్చారు? ఎస్ఐపి ఓపెన్ చేసి వెళ్ళండి, OX15కి వెళ్ళండి. ఇక్కడ ఫస్ట్ కంపెనీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏమి ఇచ్చారు ఫస్ట్ దానికి, ఎస్ఐఎస్ కి? ఇది సార్. అదేనా మీది? అవును సార్. SCL టైప్ చేయండి అక్కడ. ఎక్కడ? SCL ఆ షీట్లో టైప్ చేయండి, SCL. SCL. SCL లో ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ, కంపెనీ కోడ్ ఎస్. ఏంటి? SIS. అవును సార్. దాని దాని తర్వాత టైప్ చేయండి, దాని తర్వాత టైప్ చేయండి. SCL తర్వాతే ఐఫన్. చూడండి, SCL అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, SIS అనేది మీ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏం క్రియేట్ చేశారు? గ్రూప్ ఆఫ్ కంపెనీ అండ్ కంపెనీ కోడ్. SCL కామనా? ఎస్ సార్. రెండు ఒకే దానికి అసైన్ చేశారా? SCL రెండు చేశాను. కూడా SCL గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఎస్ సార్. సో అసైన్ కరెక్ట్ గా చేశారా? చేశాను చెక్ చేద్దాం, చెక్ చేద్దాం. సార్. సో ఎక్కడ చెక్ చేయాలి? OB16 వెళ్ళండి. OX16, ఐఎమ్ సారీ, OX16కి వెళ్ళండి, పొజిషన్కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్ ఏది? ఈ సెకండ్ కంపెనీ కోడ్ సార్, ఎస్సీఏలో. ఇది ఫస్ట్ కంపెనీ. అలా కాదండి, ఇప్పుడు SCL ఉంది కదా, అక్కడ SIS ఉంది. సెకండ్ ఇంకో కంపెనీ కోడ్ చూపించండి, అది కూడా SCL ఉందా కంపెనీ? అవును సార్. SCL. అవును సార్. ఆ రెండు సెలెక్ట్ చేయండి, రెండు కనిపిస్తున్నాయా? ఐఎస్. ఇది సార్. చూడండి, గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏముంది ఇక్కడ? SCL ఇదే గ్రూప్ ఆఫ్ కంపెనీ. SIS అనేది ఒక కంపెనీ కోడ్, SIS అనేది ఒక కంపెనీ కోడ్, SLH కూడా ఒక కంపెనీ కోడ్. కంపెనీ కోడ్ వేరైనా గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకే విధంగా ఉండాలి, రెండు కూడా. SCL, SCL అలాగే SCL రెండు కూడా గ్రూప్ ఆఫ్ కంపెనీ అనేది ఒకటే ఇక్కడ. బట్ కంపెనీ కోడ్ ఎలా ఉంది? SIS అనేది ఒక కంపెనీ కోడ్, SLH అనేది ఒక కంపెనీ కోడ్. సో ఈ విధంగా రెండుకి కూడా ఒకే కంపెనీ కోడ్ అనేది ఉండాలి. ఒకటే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ ఇలా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, టోలరెన్స్ గ్రూప్ ఏం క్రియేట్ చేశారు ఫస్ట్ కంపెనీ కోడ్కి? OB80 వెళ్ళండి, OB80కి వెళ్ళండి. OB80 AO డిఫైన్ టోలరెన్స్ గ్రూప్. సారీ, ఇది GL కదా, సారీ. OB84కి వెళ్ళాలి మనం, OB84 పొజిషన్కి వెళ్ళండి. ఫస్ట్ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు టోలరెన్స్ గ్రూప్? SIS. క్రియేట్ చేయలేదా ఏంటి? ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ అనేది ఉండాలి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి, ఈజీగా పిక్ అవుతుంది. మీ టోలరెన్స్ గ్రూప్ గుర్తుపెట్టుకోవాలి, లేదా నోట్ చేసుకోవాలి ఎక్కడన్నా. ఇవ్వండి. OB/6గా వెళ్ళండి, OB/6లో చెక్ చేయండి.
ఎస్ఐఎస్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన. టోలరెన్స్ గ్రూప్ ఏముంది ఇక్కడ? టోలరెన్స్ గ్రూప్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇక్కడ కనిపించట్లేదు. రేట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కనిపించట్లేదు ఏంటి? క్రియేట్ చేయాలి ఇక్కడ లేదు, మన టోలరెన్స్ లేదు ఇక్కడ. ఒక పని చేయండి, ఇన్వెంటరీకి వెళ్ళండి. సరే, సెకండ్ కంపెనీ కోడ్కి ఏమి ఇచ్చారు? టోలరెన్స్ అదన్నా ఉందా? ఇంకో కంపెనీ కోడ్ ఎస్ఐఎస్ కాకుండా ఒకటి ఉంది కదా. ఇక్కడ కనిపించదండి, మీరు OBA4లో చెక్ చేయండి. OBA4 సెషన్ ఓపెన్లో ఉంది, లాక్ వస్తుంది. సెషన్ ఓపెన్లో ఉంటుంది చూడండి. పొజిషన్కి వెళ్ళండి, OBA4. మీరు 2 కంపెనీ కోడ్స్ ఒకేసారి క్రియేట్ చేస్తారా ఏంటి? ఇంతకుముందు చేయలేదా? చేశాను సార్. ఇంతకుముందు రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే SLS అని ఈరోజు మార్నింగ్ చేశాను. ఇంకోటి క్రియేట్ చేస్తారా? అవును సార్, ఈరోజు మార్నింగ్ చేశాను. మరి రెగ్యులర్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ గుర్తున్నారు కదండి మీకు. ఇన్వెంటరీకి వెళ్ళండి. అక్కడ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి ఏదన్నా. ఎస్ఐటీజీ ఇవ్వండి. రెండింటికి ఒకేలా ఉండాలి. ఎస్ఐటీజీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇది ఫస్ట్ కంపెనీ కోడ్. ఓకే, రిమైనింగ్ ఇన్పుట్స్ అన్ని ఇచ్చేయండి. 9 9s ఇవ్వండి, క్రింద కూడా 9 9s ఇవ్వండి. ఎస్ఐటీజీ అనేది టోలరెన్స్ గ్రూప్ అండి. ఎస్ఐఎస్ ఇది ఒక కంపెనీ కోడ్కి 100 ఇవ్వండి. 5% 1000 అంత ఇవ్వకూడదు, 100 ఇవ్వండి. అన్ని 5% ఇచ్చేసి ఎంత కూడా సేవ్ చేయండి. ఎస్ఐఎస్కి టోలరెన్స్ గ్రూప్ ఏముంది నోట్ చేసుకోండి అక్కడ. ఎస్ఐటీజీ ఎంట్రీ ఆర్డర్ చేశారు మీరు. సరే, సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కింద కంపెనీ కోడ్ దగ్గర సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. తీసుకుని సేవ్ చేయండి. ఇప్పుడు ఏమైంది? 2 కంపెనీ కోడ్స్కి ఒకటే అయింది టోలరెన్స్ గ్రూప్, అంతే కదా. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకటే టోలరెన్స్ గ్రూప్ ఉంది. టోలరెన్స్ గ్రూప్ ఏంటి? ఎస్ఐటీజీ. అక్కడ నోట్ చేయండి. ఎస్ఐటీజీ అనే టోలరెన్స్ గ్రూప్. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. అలాగే అక్కడ ఎస్ఐఎస్ తర్వాత నోట్ చేయండి. ఫస్ట్ కంపెనీ కోడ్కి సెకండ్ కంపెనీ కోడ్కి ఒకే టోలరెన్స్ గ్రూప్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీరు కొంచెం లాజికల్గా థింక్ చేయాలి అంతే. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో 2 కంపెనీ కోడ్స్ ఉండాలి. అలాగే ఫస్ట్ కంపెనీ కోడ్ సెకండ్ కంపెనీ కోడ్ టోలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. ఎస్ఐటీజీ కదా. OB57కి వెళ్ళండి. ఎస్ఐఎన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57. మీ యూజర్ నేమ్ ఏముంది? ఎస్ఐటీజీ ఉంది చూసారా, ఇది. ఎందుకంటే 2 కంపెనీ కోడ్స్ ఉంటే ఎలా 2 కంపెనీ కోడ్స్కి 2 టోలరెన్స్ గ్రూప్స్ ఉంటే మనం అసైన్ చేయలేము యూజర్కి. అందువల్ల రెండింటికి ఒకటే ఉండాలి. ఆ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. 2 కంపెనీ కోడ్స్ ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఉండాలి. అంటే 2 కంపెనీ కోడ్స్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఒకటే ఉండాలి. సెకండ్ స్టెప్ ఏంటి? 2 కంపెనీ కోడ్స్కి సంబంధించిన ఒకటే టోలరెన్స్ అనేది ఉండాలి. తర్వాత OBAOలోకి వెళ్ళండి. OBAO ఇది చేయకపోయినా పర్వాలేదు, బట్ చేసేద్దాం. OBAO ఎంటర్ చేయండి. OBA0, ఐఎమ్ సారీ, OBA0. ఇన్వెంటరీకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేస్తారు ఇక్కడ. ఫస్ట్ కంపెనీ కోడ్ ఇవ్వండి.
క్రియేట్ చేస్తుంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అని వస్తుంది. సేవ్ చేయండి. ఇంకేమద్దు, సేవ్ చేయండి. చేసేసారు. సో సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎంటర్ సేవ్. ఇది చేయలేదు, సేవ్. మీరు ఆల్రెడీ చేశారు కాబట్టి ఇంకా అవసరం లేదు. ఇది చేయలేదు కాబట్టి ఇంకేమేమొద్దు, టోలరెన్స్ గ్రూప్ ఏమీ వద్దండి, సేవ్ చేయండి, డైరెక్ట్గా సేవ్ చేయండి. కంప్లీటెడ్. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. సో మన రెంట్ పెయిడ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. మనం ఎంట్రీ ఇలా పోస్ట్ చేసాం. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ ఎంట్రీ అనేది ఈ విధంగా పోస్ట్ చేసాం. సో మరి ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఎలా ఎలా ఉంటుంది? డౌన్కి వెళ్ళండి, డౌన్కి వెళ్ళండి. చూడండి ఇక్కడ 2ని చూసారా? రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇది ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఈ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది. సెకండ్ కంపెనీ కోడ్ లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఇట్లా రిసీవ్ అవుతుంది. సో దీని పర్పస్ చూడండి, ఈ ఎంట్రీస్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటర్వ్యూలు ఇదే అడిగేది మిమ్మల్ని. ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? రెంట్ పెయిడ్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అని పోస్ట్ చేస్తాం. సో మరి ఫస్ట్ కంపెనీ కోడ్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీ కోడ్ లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఇట్లా రిఫ్లెక్ట్ అవ్వాలి. సో ఇలా రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం కొన్ని కాన్ఫిగరేషన్స్ అనేవి చేయాలి. చేద్దాం. షీట్ ఓపెన్ చేయండి ఒకసారి. ఐమ్ సారీ, 1 minute. సో మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. కింద చూడండి జిఎల్ అకౌంట్ ఏమేమి ఉన్నాయి. సో చూడండి, ఫస్ట్ కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి? ఈ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి. సెకండ్ కంపెనీ కోడ్ లో ఏ జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేయాలి, కింద ఉన్నాయి. ఓకే, మనం 1 by 1 క్రియేట్ చేద్దాం. వెళ్ళండి, ఫస్ట్ FS00కి వెళ్ళండి. వెళ్ళరా? సో ఇది ఫస్ట్ కంపెనీ కోడ్. ఎగ్జాంపుల్ ఏంటిది? SIS ద ఫస్ట్ కంపెనీ కోడ్. ఇక్కడ అసెట్స్ తీసుకోండి. అసెట్స్ ఉందా? కరెంట్ అసెట్స్ ఉందా? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ లోకి వెళ్ళండి. intercompany receivable comes under balance sheet. Intercompany receivable. క్రింద ఇవ్వండి. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. సో ఇది ఒక జిఎల్ అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఇంటర్ కంపెనీ పేయబుల్, ఇంకొక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తుంది. పేయబుల్ అంటే ఏంటి? మనం పే చేయాలి, లయబిలిటీలో తీసుకోవాలి. లయబిలిటీస్ పేయబుల్, ఇంటర్ కంపెనీ పేయబుల్. నంబర్ తెలుసు కదా ఎలా తీసుకుంటున్నామో. ఇంటర్ కంపెనీ పేయబుల్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. కంప్లీటెడ్. ఓకే, నెక్స్ట్ చూడండి. సో కంపెనీ కోడ్ చేంజ్ చేయాలి ఇక్కడ.
ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ కంపెనీ కోడ్ అయిపోయింది, ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇంటర్ కంపెనీ పేయబుల్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, కంపెనీ కోడ్ చేంజ్ చేస్తున్నాను. వెళ్ళండి కంపెనీ కోడ్ చేంజ్ చేయండి FS00లో. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. పైన కంపెనీ కోడ్ చేంజ్ అని చూసారు ఇక్కడ సెకండ్ కంపెనీ కోడ్లో పైన చూడండి కంపెనీ కోడ్ SLH అని ఉంది పైన, SLH ఇలా చేంజ్ అవ్వాలి. ఓకే, కంపెనీ కోడ్ చేంజ్ చేస్తాం. లయబిలిటీ ఉందా, లయబిలిటీస్లోకి వెళ్ళండి. ఇంటర్ కంపెనీ పేయబుల్ ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. కింద కంపెనీ కోడ్ కూడా మార్చుకోవాలి, SLH. లయబిలిటీ తీసుకోండి. ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇంకోటి కూడా అలాగే ఇంటర్ కంపెనీ రిసీవబుల్ ఇంకోటి చేయండి అలాగే. ఎక్కడ చేసాం రిసీవబుల్, ఎక్కడ చేసాం చూడండి. అసెట్స్లో చేయండి. కరెంట్ అసెట్స్, కరెంట్ అసెట్స్ ముందుగా చేసేయండి. కరెంట్ అసెట్స్లో చేయండి. ఉన్నారా? ఎస్ సార్, చేశారా, రెండు చేశారా లేదా? చేస్తాను. చేయండి, ఏమైంది? కరెంట్ అసెట్స్లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ చేయండి. మా స్క్రీన్ కనిపించింది, నెట్వర్క్ స్లో ఉన్నాను. ఓకే, రైట్. సో చూడండి, షీట్ ఓపెన్ ఇక్కడ చూడండి. సో క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, OBYAలో కాన్ఫిగరేషన్ చేయాలి. OBYA ట్రాన్సాక్షన్ ని బేస్ గా చేసుకుని ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్, గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇంపార్టెంట్ ఈ కోడ్, ఇది గుర్తుపెట్టుకోవాలి. OBYA ట్రాన్సాక్షన్ కోడ్ ని బేస్ గా చేసుకుని క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ అనేది జరుగుతుంది. OBYA వెళ్ళండి, OBYAకి వెళ్ళండి, పాత్రలో వెళ్దామా, SAPలోకి వెళ్ళండి. /n SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్, క్యాష్ జనరల్, లో దాని కింద ప్రిపేర్ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, ఇది టీ కోడ్. చూడండి ఇక్కడ 2 కంపెనీ కోడ్స్ ఇవ్వాలి. మీరు ఏ కంపెనీ కోడ్కి మధ్యలో చేస్తున్నారు? సో ఫస్ట్ మనం ఏ కంపెనీ కోడ్ ఇచ్చారు, ఇదేనా SIS అని ఫస్ట్ ఇచ్చింది మీరు? ఎస్ సార్. సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి కింద. చూడండి ఈ 2 కంపెనీ కోడ్స్ మధ్యలో మనం క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నాం మనం. కంటిన్యూ చేయండి. ఇక్కడ ఫస్ట్ కంపెనీ పైన ఫస్ట్ ఇక్కడ చూడండి 40 అని డెబిట్. కింద ఇంటర్ కంపెనీ రిసీవబుల్ డ్రాప్ డౌన్ చేసి GL అకౌంట్స్ SIS సంబంధించిన మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. SIS కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్ అనేది
ఎగ్జిక్యూట్ చేయాలి. ఫస్ట్ ఎస్ఐఎస్ అదేనా చార్ట్ ఆఫ్ అకౌంట్? డ్రాప్ డౌన్ చేసి చెప్తాను. ఎస్ఐఎస్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? అదేనా? ఆ, సరే, అది కంపెనీ కూడా అది అలా కాదు. సరే ఇదేనా ఎస్ఐఎస్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇదేనా? ఎస్ సార్. కరెక్ట్గా ఇవ్వకపోతే మళ్ళీ ఎంట్రీ ఫామ్ అవ్వదు. ఇక్కడ ఏం తీసుకోవాలి? ఇంటర్ కంపెనీ రిసీవబుల్. డ్రాప్ డౌన్ చేసి ఇంటర్ కంపెనీ రిసీవబుల్ మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని పిక్ చేసుకోవాలి. పైన అవన్నీ మార్చుకోవాలి. మీరు పైన లైన్ సజెస్ట్ చేస్తే వస్తుంది మీకు. కరెక్టేనా? ఎస్ సార్. నెక్స్ట్ 50 అంటే క్రెడిట్. ఇంటర్ కంపెనీ పేయబుల్. 40 అంటే డెబిట్, 50 క్రెడిట్. ఇంటర్ కంపెనీ పేయబుల్ జిఎల్ అకౌంట్ ఇవ్వండి. ఎస్ఐఎస్ కి సంబంధించిన ఇంటర్ కంపెనీ పేయబుల్. ఇంటర్ కంపెనీ పేయబుల్ ఈ 2 జిఎల్ అకౌంట్స్ ఇవ్వాలి. క్రిందకి వెళ్ళిపోండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. సారీ 40 ఇవ్వండి. 40 1 మినిట్. 40 ఇక్కడ ఇంటర్ కంపెనీ రిసీవబుల్ సెకండ్ కంపెనీ కోడ్ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని పిక్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి? ఎస్హెచ్ఎల్ కదా. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ జిఎల్ అకౌంట్ తీసుకోండి. ఇంటర్ కంపెనీ రిసీవబుల్ 50 ఇంటర్ కంపెనీ పేయబుల్ తీసుకోండి. ఇలా తీసుకోవాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ని బేస్ గా చేసుకుని కానీ లేదంటే కంపెనీ అకౌంట్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని పిక్ చేసుకోవాలి. ఓకేనా? సేవ్ చేయండి. సేవ్ అయిందా? ఎస్ సార్. ఓకే. సో ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50 సింగిల్ స్క్రీన్ F-02 డబల్ స్క్రీన్ FB50కి వెళ్ళండి. అరబాగా వెళ్ళారా? ఎస్ సార్. సో FB50కి వచ్చాం. సో ఇక్కడ మనం చూడండి, రెంట్ అకౌంట్ అటాట్ టు బ్యాంక్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ అటాట్ టు క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా అవ్వచ్చు. ఎంట్రీ వద్దు, బ్యాంక్ అకౌంట్ క్యాష్ అకౌంట్ ఇవ్వండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా అవ్వచ్చు. ఇచ్చారు కదా. తర్వాత చూడండి రైట్ సైడ్ చూడండి, మీకు ఇక్కడ కంపెనీ కోడ్స్ ఉంటే చూడండి. ఇక్కడ అమౌంట్ ఇచ్చేసారు. రైట్ సైడ్ కొంచెం కంపెనీ కోడ్స్ ఉంటే చూడండి, కొంచెం రైట్ సైడ్కి వెళ్ళండి. ఇక్కడ ఎస్ఐఎస్ ఉంది కదా. ఎస్ఐఎస్ దగ్గర సెకండ్ కింద ఇది ఫస్ట్ ఏమో ఎస్ఐఎస్, సెకండ్ ఏమో సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఎస్ఎల్ఏ ఇది చూడండి, పైన ఏమో ఎస్ఐఎస్ ఉంది, క్రిందేమో సెకండ్ కంపెనీ కోడ్ ఉంది. ఓకేనా? ఎంటర్ చేయండి ఒకసారి. టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కూడా. టోలరెన్స్ రేంజ్ చేసాం కదా సెకండ్ కంపెనీ కోడ్ కూడా. ఎస్హెచ్ఎల్ డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఎర్రర్ పైన. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ వెళ్ళండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ పొజిషన్కి వెళ్ళండి. టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చాం మనం? కంపెనీ కోడ్ కాదు, టోలరెన్స్ ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. లేదా ఇక్కడ టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చాం ఫస్ట్ కంపెనీ కోడ్కి? ఎస్ఐటీజీనా? అవును సార్. కంపెనీ కోడ్ సెకండ్ ఇవ్వండి. 5% ఇవ్వండి.
9 నైన్స్ ఇవ్వండి అక్కడ. 9 నైన్స్ ఇవ్వాలి. లిమిట్ అనేది కొంచెం ఎక్కువ తీసుకోవాలి. ఎంటర్ చేయండి. ఎంట్రీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇది సేమ్ కినా ఉంది కదా, మరి ఎందుకని వస్తుంది? ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి ఎస్ఐటీజీ ఇవ్వండి. ఎస్ఐటీజీ కంటిన్యూ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఈ కంపెనీ కూడా ఎవరు క్రియేట్ చేశారు మరి? దానిపైన డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి సార్. ఇది ఎవరు క్రియేట్ చేశారు ఆ కంపెనీ కోడ్ SI11 అన్నది? కాదు హ్మ్? ఇది కాదు సార్ సార్. ఇది నేను చేశాను సార్. మీరు ఎప్పుడు చేశారు మీరు? రెండు ఒకటి రావు కదా, ఎలా వస్తున్నాయి ఒకటే సర్వర్లో? ఇది నేను ఫస్ట్ నుండి మెయింటైన్ చేస్తున్నా సార్ ఇది. ఫస్ట్ ఏం చేస్తున్నారా? ఇప్పుడు మీరు ఇది మీరు క్రియేట్ చేసిన మరి రెండు ఎలా వస్తాయండి? ఎస్ఐటీజీ నువ్వు పిక్ అవ్వవు కదా, ఎలా పిక్ అని ఎస్ఐటీజీ? దీనివల్ల ప్రాబ్లం అవుతుంది మనకి. క్రియేట్ అయింది కదా ఇక్కడ, ఎస్ఐటీజీ ఇక్కడ కూడా క్రియేట్ అయింది కదా. ఎస్ఐటీజీ క్రియేట్ అయింది కదా. చూడండి ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉండటం వల్ల సర్వర్ అనేది ఏం చేస్తుంది, కన్ఫ్యూజ్ అవుతుంది, తీసుకోవట్లేదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎస్ఐటీజీ పైన ఒక్కసారి క్రియేట్ చేస్తే సెకండ్ టైం సేమ్ కంపెనీ కోడ్కి యాక్సెప్ట్ ఇక్కడ ఆల్రెడీ యాక్సెప్ట్ చేసింది. ఎస్ఐటిఆర్ కూడా క్రియేట్ చేశారా మీరు? ఏం చేయలేను సార్. లేదు సార్, SITG ఒకటే సార్. ఇంకోటి ఎస్ఐఎస్కి ఏమి ఇచ్చారు? ఎస్ఐఎస్ కూడా మీదే కదా. ఇన్ని ఎస్ఐఎస్ ఉన్నాయి ఏంటి? ఇన్ని ఎందుకు క్రియేట్ చేశారండి? కింద ఎస్ఐఎస్ ఇంకోటి ఉందా? ఉంది సార్. పైన ఒక ఎస్ఐఎస్ ఉంది. ఇన్నిసార్లు ఎలా క్రియేట్ చేస్తారు మీరు? సర్వర్ యాక్సెప్ట్ చేయదు కదా, ఎలా తీసుకుంది మీకు? ఇవన్నీ డెలీట్ చేయాలి. డెలీట్ చేస్తే మళ్ళీ మేడంకి ప్రాబ్లం అవుతుంది. ఎలా చేద్దాం? ఇది డిలీట్ చేద్దాం సార్. ఇది ఆల్రెడీ న్యూలీ కదా ఈరోజు చేసిన, కాబట్టి ఇది డిలీట్ చేయొచ్చు. తీసేయండి, అది తీసేయండి. పైన మైనస్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. డిలీట్ అయిందా? సేవ్ చేయండి. కాలేదు సార్. సెలెక్ట్ చేసి మైనస్ సింబల్ పైన క్లిక్ చేయండి, మళ్ళీ పోతుంది. పోయింది కదా. నంబర్ ఆఫ్ డేట్స్ సేవ్ చేయండి. యాక్చువల్గా ఎస్ఐటీజీ అనేది సెకండ్ టైం హైలీ ఇంపాసిబుల్. కంపెనీ కూడా మారింది కాబట్టి పిక్ అయిందా? మీది 2 కంపెనీ కోడ్స్ కదండి, ఇలా ఇలా ఉన్నా కూడా అవ్వాలి మరి. ఎస్ఐ మీకు 2 కంపెనీ కోడ్స్కి సెకండ్ కంపెనీ కోడ్ డిలీట్ చేస్తారా మీరు ఇప్పుడు? ఎస్ సార్, నాది డిలీట్ చేసి దానివల్ల ఏం ఎఫెక్ట్ ఉండదండి. ఏమో ఎందుకు. సెకండ్ కంపెనీ కూడా డిలీట్ చేయకూడదు యాక్చువల్గా, చేస్తే అవ్వదు. సరే ట్రై చేసి చూద్దాం. ఎంట్రీ పోస్ట్ చేద్దాం, వెళ్ళండి. క్లోజ్ చేయండి. ఎంటర్ చేయండి ఒకసారి. తీసుకోవట్లేదు. నో అమౌంట్ టోలరెన్స్ రేంజ్ ఎంటర్ ఫర్ ది కంపెనీ కోడ్. OB57కి వెళ్ళండి. న్యూ సెషన్ తీసుకుని OB57. పొజిషన్కి వెళ్ళి మీ యూజర్ నేమ్ కరెక్ట్ ఇచ్చారా? టోలరెన్స్ గ్రూప్ కరెక్ట్గా చెక్ చేయండి. యూజర్ నేమ్ అండ్ టోలరెన్స్ గ్రూప్ కరెక్ట్ ఉందా? అదేనా? అవును సార్. SITG కదా, TR ఎందుకు ఇచ్చారు ఇక్కడ మీరు? చూడండి మీరు రాంగ్ ఇచ్చారు, దానివల్ల ప్రాబ్లం అయింది. సేవ్ చేయండి. SITG కరెక్ట్గా ఇవ్వలేదు మీరు. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. వెళ్ళండి.
ఎంట్రీ పోస్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ డెలీట్ యాక్చువల్ టోలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి, మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. సరే వెళ్ళండి, FB50కి ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎర్రర్ వస్తే మళ్ళీ చేద్దాం. రెంట్ అకౌంట్ డేటా టు కంపెనీ కూడా మార్చి నేను చెప్పినట్లు ఇంతకుముందు చెప్పినట్టు కదా. సెకండ్ కంపెనీ కూడా టోలరెన్స్ గ్రూప్ డెలీట్ చేశారు కదా, దానివల్ల ప్రాబ్లం ఇది. వెళ్ళండి. సెకండ్ కంపెనీ కోడ్కి ఫస్ట్ కంపెనీ కోడ్కి టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారో అదే విధంగా కూడా క్రియేట్ చేయండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ వెళ్ళండి. డిఫైన్ టోలరెన్స్ గ్రూప్ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇవ్వండి. ఇవ్వండి SITG. కంపెనీ కోడ్ ఏంటి అదే ఇవ్వండి. SHL. రిమైనింగ్ ఇన్పుట్స్ ఇవ్వండి. 9 9s ఇవ్వండి. 9 9s 5% 5% అలా ఇచ్చేయండి. ఎంటర్ చేయండి. కంటిన్యూ. ఇప్పుడు ఎంట్రీ పోస్ట్ చేయండి. 99% ఎంట్రీ పోస్ట్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. అగైన్ FB50కి వెళ్తారా, ఫస్ట్ నుంచి చేస్తారా? ఇవ్వండి. ఎంటర్ చేయండి ఫస్ట్. చూసారా? సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అయింది. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. తర్వాత చూడండి ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. సేవ్ చేయండి. సేవ్. చూస్తే ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ నంబర్ జనరేట్ అయింది చూసారు, సపరేట్గా ఒకటి క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ అంటారు. ఈ నంబర్ అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్ నంబర్ అంటారు దీన్ని. కంటిన్యూ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది ఇది ఎంట్రీ రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. ఓ పని చేయండి, అక్కడ క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ పైన క్లిక్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. పైన ఉంది క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ పైన పైన రైట్ సైడ్ పోస్టింగ్ డేట్ కింద ఉంది. పైన పోస్టింగ్ డేట్ కింద ఉంది చూడండి. పైన పోస్టింగ్ డేట్ దాని కింద నంబర్, ఇది నెంబర్ అనమాట. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇదిగో చూసారా? చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంట్రీ ఎలా ఫామ్ అయింది. ఇక్కడ చూడండి మొత్తం మీకు క్లారిటీ వస్తుంది కంప్లీట్గా. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ లేదంటే క్యాష్ అకౌంట్ అని పోస్ట్ చేసాం. సో SIS ఫస్ట్ కంపెనీ కోడ్లో రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీలో క్యాష్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ. చూడండి ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. సరిపోయింది కదా. ఇది 2 కంపెనీ కోడ్స్ లెవెల్లో ఎంట్రీ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. అర్థమైందా లేదా? ఫస్ట్ కంపెనీ కోడ్ SISలో ఎలా ఎలా ఫామ్ అయింది. రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అండ్ పే మనం ఎంట్రీ పోస్ట్ చేసాం. బట్ మనం చేసిన కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీ కోడ్ లో
ఎలా ఫామ్ అయింది? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. 40-50 అర్థమవుతుందా లేదా? ఎస్ సార్. 40-50 అర్థమైందా లేదా? ఎస్ సార్, Okay. అర్థమైంది సార్. అది ఇక్కడ చాలా సింపుల్. అక్కడ ఏముంది, మనం చేసింది ఏం లేదు, చిన్న కాన్సెప్ట్ అంతే. ఓకేనా? ఇలా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ వెళ్ళండి. సో ఇది సింగిల్ స్క్రీన్ లో మనం ఈ విధంగా పోస్ట్ చేస్తాం. సింగిల్ స్క్రీన్ లో మనం ఈ విధంగా పోస్ట్ చేస్తాం. మరి డబల్ స్క్రీన్ లో ఎలా పోస్ట్ చేయాలి? డబల్ స్క్రీన్ లో చేంజ్ అవుతుంది. F-02కి వెళ్ళండి. డబల్ స్క్రీన్ లో ఎంట్రీ ఇలానే ఉంటుంది, బట్ ఇన్పుట్స్ ఎలా వస్తాయి, ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. 40 అంటే డెబిట్ కదా. రెంట్ అకౌంట్ తీసుకోండి. రెంట్ అకౌంట్ ఫస్ట్ కంపెనీ కోడ్ ఉందా? SAS is the ఫస్ట్ కంపెనీ కోడ్. రెంట్ అకౌంట్ 40, ఎంటర్. అమౌంట్ ఇవ్వండి, 25,000 ఇచ్చారు. టెక్స్ట్ ఇవ్వండి, క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్, క్రాస్ కంపెనీ ట్రాన్సాక్షన్. క్రింద పోస్టింగ్ కి 50. క్యాష్ అకౌంట్, క్యాష్ ఆర్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేసి కరెక్ట్గా ఇవ్వండి. క్యాష్ ఆర్ బ్యాంక్ ఏదైనా ఇవ్వచ్చు. క్యాష్ ఆర్ బ్యాంక్ అక్కడ ఏమి ఇవ్వాలి? అమౌంట్ కాదు, క్యాష్ ఆర్ బ్యాంక్ జిఎల్ అకౌంట్ తీసుకోవాలి. వెయిట్. ఇక్కడ చూడండి, రైట్ సైడ్ న్యూ కంపెనీ కోడ్ అన్నాను. రైట్ సైడ్ అక్కడ సెకండ్ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇప్పుడు SAS కదా ఫస్ట్ కంపెనీ కోడ్. సెకండ్ కంపెనీ కోడ్ ఏంటి ఇవ్వండి. మీరు బ్యాంకులో టైప్ చేయండి, మీకు గుర్తుంది కదా. ఎందుకు అంత రిస్క్ ఎందుకు? SHL ఇవ్వండి. ఇలా ఇవ్వాలి. అర్థమైందా? ఈ పాయింట్, ఎక్స్ట్రా పాయింట్ అర్థమైందా? క్రాస్ కంపెనీ కోడ్కి న్యూ కంపెనీ కోడ్ దగ్గర సెకండ్ కంపెనీ కోడ్ నెంబర్ ఇవ్వాలి. ఎంటర్. స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. చూడండి ఎంట్రీ ఎలా ఫామ్ అయింది? రెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ ఆర్ బ్యాంక్, 40 డెబిట్ 50 క్రెడిట్. ఇంటర్ కంపెనీ పేయబుల్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ రిసీవబుల్. సేవ్ చేయండి. పైన చూసారా? పైన ఇంటర్ కంపెనీ ఏ కంపెనీకి పోస్ట్ చేస్తున్నామో అది చూపిస్తుంది. సేవ్ చేయండి. ఇలా చేయాలి. ఇక్కడ క్రాస్ కంపెనీ కూడా నంబర్ జనరేట్ అయింది చూసారా? అదిగో పైన కూడా, పైన ఉన్నది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ నెంబర్ కాదు, పైన ఉన్నది క్రాస్ కంపెనీ కోడ్ నంబర్. కంటిన్యూ చేయండి. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది. సో ఈ ఫుల్ ట్రాన్సాక్షన్ ఎలా చెక్ చేస్తాం? క్రాస్ కంపెనీ కోడ్ నంబర్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది. రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీలో ఎలా ఫామ్ అవుతుంది? ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్, 40 డెబిట్ 50 క్రెడిట్. ఇది ఓకేనా? తర్వాత స్లాష్ అర్థమైంది. ఎంట్రీ ఎలా పోస్ట్ అయింది అర్థమైంది కదా? ఎంట్రీ చెప్పాలి. ఇంటర్వ్యూలు అడుగుతారు ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, ఫస్ట్ కంపెనీ కోడ్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, సెకండ్ కంపెనీ కోడ్ లో ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది అని అడుగుతారు. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ పోస్ట్ చేశారు. ఫస్ట్ కంపెనీలో ఎలా ఫామ్ అవుతుంది? రెంట్ అకౌంట్ డేటా టు ఇంటర్ కంపెనీ పేయబుల్. సెకండ్ కంపెనీ కోడ్ లో ఇంటర్ కంపెనీ రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్. ఫస్ట్ కంపెనీ నుంచి పేమెంట్ చేస్తాం కాబట్టి పేయబుల్ అనుకుందాం. రిసీవ్ అవుతుంది కాబట్టి సెకండ్ కంపెనీ కోడ్ లో రిసీవ్ అవుతుంది. క్యాష్ అనేది రిసీవబుల్ అకౌంట్ డేటా టు క్యాష్ అని చెప్పాలి. సిచ్యువేషన్ బట్టి మీరు ఎంట్రీ అనేది చెప్పాలి, బట్టి కొట్టడం కాదు. వీటికి సంబంధించిన కొన్ని చేంజెస్ చెప్తాను చూడండి. ఏమైనా మార్చుకోవాలంటే ఎలా చేసుకోవాలి? /n ఇవ్వండి. ఎండ్ యూజర్ యాక్టివిటీ కదా, /n అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్. ఇక్కడ క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చూడండి. క్రాస్ కంపెనీ కోడ్ ట్రాన్సాక్షన్ చూడండి. ఇక్కడ చూసారా? చేంజ్, డిస్ప్లే. ఇవి ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు, మీరు యూజ్ చేసుకోండి.
ఏం అవసరం లేదు. మీరు ఏమైనా కావాలంటే చెక్ చేసుకోండి. చేంజ్ చేసుకోవాలన్నా ఏమైనా కావాలంటే వీటికి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. అది క్లియర్. టుమారో ఆన్వర్డ్స్ అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. అసెట్ అకౌంటింగ్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది, బట్ కేర్ఫుల్గా వినండి. తర్వాత ఈజీగా ఉన్న టాపిక్స్ కొన్ని చెప్పుకుందాం, లేదంటే పని చేద్దాంలే. సార్ మీరు స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయండి. ఆయన చేస్తారు. ఉన్నారా? సురేష్ కుమార్ ఉన్నారా? సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. కొన్ని సింపుల్గా ఉన్నాయి చెప్పేస్తాను. అసెట్ అకౌంటింగ్ 25th నుంచి స్టార్ట్ చేద్దాంలేండి. ఇది కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ పంచారు, ఇవి ఇంపార్టెంట్. క్రిందికి వెళ్ళండి. చూడండి, O2C అండ్ P2P. నేను చెప్తాను. ఈ O2C P2P అండ్ O2C అనేవి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. మీకు వీడియో బేస్డ్ లెర్నింగ్లో ఉన్నాయి ఇవి. అంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తాను. మీరు కాన్ఫిగరేషన్స్ చేస్తానంటే సపరేట్గా చేయాలి. ఆ వీడియోస్ ఇస్తాను మీకు నేను. యాక్చువల్గా ఏంటంటే O2C P2P, రేపు P2P చెప్తాను. P2P అండ్ O2C అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. O2C P2P లేకపోవటం ఏంటి? ఇక్కడ P2P ఉండాలి కదా. ప్రొక్యూర్ టు పే అని ఉంటుంది చూడండి. అది 21. P2P సైకిల్. P2P చెప్తాను, చాలా ఇంపార్టెంట్ P2P అనేది. అలాగే O2C, ఆ రెండు ఇంపార్టెంటే. నేను కాన్ఫిగరేషన్స్ అనేవి చెప్పనండి, ఎందుకంటే P2P చెప్పాలంటే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేయాలి. P2P చెప్పాలంటే మళ్ళీ ఫస్ట్ నుండి, అంటే ఎంఎం నుండి స్టార్ట్ చేయాలి. O2C చెప్పాలంటే SD స్టార్ట్ చేయాలి. అవి మళ్ళీ ఒక్కొక్కటి ఒక 1 week 10 days కూర్చోవాలి. అంత అవసరం లేదు. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మీరు లేదు ఎంఎం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేస్తామంటే వీడియోస్ ఇస్తాను, అవి చూసి నేర్చుకోండి. ఇవి వీడియో బేస్డ్ లెర్నింగ్. నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, మీరు వీడియోస్ చూసి చేసుకోవాలి. తర్వాత ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్వ్యూ క్రాక్ అయ్యే విధంగా చెప్తాను. మీకు సరిపోతుంది, మ్యాక్సిమం ఈ నాలెడ్జ్ అనేది సరిపోతుంది. అలాగే S4 హనాలో ECCలో P2P O2C కాన్ఫిగరేషన్స్ ఎలా చేయాలనే వీడియోస్ వస్తాయి మీకు, అవి చూస్ చేయాలి మీరు. క్లియర్ కదా? క్లియరా? ఎస్ సార్, క్లియర్. P2P O2C అనేవి ఫస్ట్ నుంచి చేయడం అనేది మీకే బర్డెన్ అవుతుందండి, అంత అవసరం ఉండదు. బట్ మీకు కావాలంటే వీడియోస్ ఇస్తాను. నేను మాత్రం ఇంటర్వ్యూ క్రాక్ చేసే విధంగా మీకు నాలెడ్జ్ ఇస్తాను. అది ఇవి టైప్స్ ఆఫ్ డేటా కంప్లీటెడ్ కదా. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కాన్ఫిగరేషన్ డేటా కంప్లీట్ అయింది కదా. ఇది ఎస్ సార్. అయిపోయింది ఇది. నెక్స్ట్ ఎర్రర్స్ ఏమో ఉన్నాయి, 25 ఎర్రర్స్ అని ఉన్నాయి. కొంచెం కిందకి రండి, ఇక్కడ చూశాను అనుకోండి. మీకు ఎర్రర్స్ కొన్ని చెప్పాను నేను. R2R ఎర్రర్స్ చెప్పాను, O2 అకౌంట్ రిసీవబుల్ ఎర్రర్స్, అకౌంట్ పేయబుల్ ఎర్రర్స్ చెప్పాను మీకు నేను. ఓకేనా? అవన్నీ చెప్పేసాను ఆల్రెడీ. సో అవన్నీ కూడా మీకు ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చిన ఎర్రర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీకు ఆల్మోస్ట్ 25 నుండి 30 ఎర్రర్స్ చెప్పినట్లు. పైనకి వెళ్ళండి, ఎక్కడ ఉండాలి ఇంకోటి, రియల్ టైమ్ ఇష్యూస్. ఇవి 25. ఇది కూడా మీకు ఆల్మోస్ట్ కవర్ చేసేసాను ఇది. ఓకే, మీకు ఎర్రర్స్ కొన్ని నేను చెప్పాను కదా, ఒక షీట్ ఒకటి చూపించి 3 క్లాసెస్ చెప్పాను. అలాగే ఎర్రర్స్ వచ్చినప్పుడల్లా మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మీకు ఇవన్నీ అక్కడ కవర్ అయిపోతాయి. ఇంకేముండవు. తర్వాత ఈ కాన్సెప్ట్స్ అన్ని చెప్పాను కదా, ఏమైనా మిస్ అయిందా? అంటే కలర్ చేంజ్ చేయనివి ఇప్పుడు ఇవన్నీ చెప్తాను. రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ పైకి వెళ్ళండి. సరే, క్లియర్ ఉంది, డోంట్ వరీ. అసెట్ అకౌంటింగ్ రేపేంటి ఇంపార్టెంట్ క్లాస్ అండి. P2P O2C చాలా కేర్ఫుల్గా వినండి. ఇంపార్టెంట్ క్లాసెస్ అవి, P2P అండ్ O2C. తర్వాత ఈ క్యాష్ జనరల్ ఇవన్నీ కంప్లీట్ చేసి 25th నుండి అసెట్ అకౌంటింగ్ స్టార్ట్ చేద్దాం. 25th నుండి 3 days పడుతుంది అసెట్ అకౌంటింగ్. ఓకేనా? ఈ పెట్టి క్యాష్ చెప్పలేదా మీకు? చెప్పలేదు అనుకుంటా. చెప్పలేదు. పెట్టి క్యాష్ చెప్తాను. ఇవన్నీ కవర్ చేద్దాం. మీకు సిలబస్ ఏదైతే చెప్తానని చెప్పానో అవన్నీ కవర్ చేస్తాను, ఏది మిస్ చేయను. డోంట్ వరీ. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి. బాబాయ్, గుడ్ నైట్ ఆల్.